11వ పాఠం స్ఫటిక శ్రీచక్ర దేవాలయం. అది ఒక పెద్ద గుడారం. దళసరి కేన్వాస్ గుడ్డతో రంగురంగుల డిజైను కనిపించేలా అల్లిన డేరా గుడ్డతో సంధ్య వెలుగులో కాగడాలు బంగారు కాంతితో మెరుస్తున్నాయి. ఈదురుగాలి రివ్వున తుఫాను శబ్దంతో హిమాలయ పర్వతాల మంచు శిఖరాల చలిని మూటకట్టుకుని జివ్వున నరాలు పీకేసేలాగా విసురుగా లోయ వైపు వీస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా తుఫాను గాలిలా వీచే ఆ సుడిగాలికి కొండ చర్య పక్కగా బిగించిన ఆ టెంటు ఒక పారాచూట్లో ఎగిరిపోయేలా కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా లోపల ఏదో మీటింగు లాంటిది నడుస్తున్నది. ఎత్తు తక్కువగా ఉన్న ఓ పొట్టి బల్లపైన వెడల్పాటి మ్యాప్ వంటిది పరిచి ఉన్నది. ఆ టేబుల్ చుట్టూ 4 వైపులా హిమాలయ పర్వతాలలోని పహాడీలు, కొండజాతి గిరిజనుల ధరించే పొట్లం లాంటి టోపీలు ధరించి చర్మం లాంటి దళసరి క్యాన్వాస్ గుడ్డతో చేసిన పొడుగాటి బురఖాలు వేసుకుని దాదాపు 8-9 మంది నిలబడి ఉన్నారు. వాళ్ళ పోలికలు గుర్తుపట్టడానికే వీలు లేకుండా టోపీలు క్రిందికి మొహం మీదకి లాగబడి ఉన్నాయి. టేబుల్ మధ్యలో ఒక కొబ్బరి పెంకుతో చేసిన చిప్పలో కరిగిపోతున్న మైనం పేరుకొని వెలుగుతున్నది. ఒక లావాటి క్రొవ్వొత్తి గాలికి రెపరెపలాడుతూ గుడారం 4 వైపులా టిబెటన్ లామాలు తయారు చేసే కస్తూరి జవ్వాది అగరవత్తులు అడుగున్నర పొడుగువి దట్టమైన పొగ చిమ్ముతూ గుడారం అంతటా పరిమళాలు చిమ్ముతున్నాయి. అంతలో ఆజానుబాహువైన ఒక వ్యక్తి పొడుగాటి మీసాలు, గడ్డం చివరి కొద్దిపాటి వెంట్రుకలు, పెరిగిన పిల్లిగడ్డంతో గాజు గోళీల వంటి కళ్ళు తళుక్కున మెరుస్తుంటే టేబుల్ మీద మార్గదర్శి పటాన్ని చూస్తూ అన్నాడు, మనమిప్పుడు ఎవరెస్టు శిఖరానికి దక్షిణలోయ పాదపీఠం మొదట్లో ఉన్నాం. ఎవరెస్టు శిఖరం ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతమని మీకందరికీ తెలుసు. 29,000 అడుగుల పైగా ఉన్నది కదూ. ఎవరెస్టు ఎత్తు 29,000 అడుగుల కంటే పొడవు కదా అంటూ మధ్యలో ఎవరో అడ్డు తగులుతూ ప్రశ్నించాడు. తన తెలివితేటలు ప్రదర్శించటానికి అన్నట్లు మిగతా వాళ్ళు కొంచెం విసుగ్గా ఆయన మీద కలిగిన చికాకుతో, మీరు కాస్త నిదానించండి, మన లీడరు చెప్పే మాటలు విందాము అన్నారు. దాంతో ఆజానుబాహువైన వ్యక్తి టేబుల్ మీద పరిచి ఉన్న విశాలమైన మ్యాప్ కేసి చూస్తూ తన చూపుడు వేలుతో ఒకచోట చూపించి, మనమిప్పుడు ఇక్కడ ఉన్నాం అంటే హిమాలయ శిఖరానికి దక్షిణ ముఖంగా 25,000 అడుగుల ఎత్తు ఎగుడుగా ఉన్న విశాలమైన లోయ మన ముందు ఉన్నది. దానిని దాటి అవతలికి వెళ్ళాలి అంటే ఇటు నుండి కష్టపడి 1000 అడుగుల మందం పేరుకుపోయిన మంచు జలపాతంలోంచి నడిచి ఆ పైన గడ్డ కట్టేసిన గంగానది పైన ప్రయాణించి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకోవాలి. లేదా కుడివైపున తూర్పుగా ప్రవహించే గంగోత్రి ప్రవాహం దాటి ప్రదక్షిణంగా హిమాలయ పర్వతం పంక్తి భుజములపై నుండి అవతలకి దాటి ఎవరెస్టుకు ఉత్తరంగా ప్రయాణించాలి. 2 కష్టంతో కూడిన ప్రయాణమే. ఒకటి దూరము, ఇంకొకటి నడవాల్సిన దూరము తక్కువైన ప్రతి 100 అడుగులకు 5,000 అడుగుల ఎత్తు ఎక్కుతూ వెళ్ళాలి. ప్రతి అడుగు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండేంత ఎత్తు ఎక్కాలి. మన సామాను బరువు అంతటినీ మోస్తూ శ్రమపడాలి. ఇందులో ఏది సుఖం, ఏది సులభం అన్నదే మన ముందర ఉన్న సమస్య. ఇందులో మీ అందరి అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పాలి. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలా సాగుతోంది ఆ టెంటులోని సాహసయాత్రికుల చర్చ. ఆ చర్చలో పాల్గొనకుండా గుడారం బయట ముదురు నీలం రంగు
కీ నీడలో బోర్లించిన ఓ పీప మీద కూర్చుని పొడుగాటి పైపుతో పొగ పీలుస్తూ రైలింజనులాగా గుప్పుగుప్పుమని పొగ తాగుతున్నాడు చార్లెస్ బెల్. ఆయనకేమీ పట్టినట్టు లేదు. ఆ గుడారాలలో వాళ్ళ చర్చలు ఇలా 1-2 గంటలు సాగింది. వేరే చిన్న చిన్న టెంటులలో కొండస్ జాతి షేర్పా వంటగాళ్ళు గాడి పొయ్యలు తవ్వి దొంగలతో నెగడు వేసి వంటలు చేస్తున్నారు. వణికించే చలిలో వెచ్చటి మంట సెగ తగులుతుంటే ఆనందిస్తూ పొగ పీలుస్తున్నాడా వ్యక్తి. ఇంతలోకే భోజనాలకి వేలయిందని పిలుపొచ్చింది. హడావిడిగా బల్లలు శుభ్రం చేశారు. బిలబిలమంటూ అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ నిలబడి ప్లేట్లో ఉడుకుతున్న పులుసును జుర్రుకుంటూ చేతికందిన పులుసును చప్పరిస్తూ రుచిని ఆస్వాదిస్తున్నారు. మీరెక్కడికి వెళ్ళారు? ఇప్పటిదాకా మీరు కనిపించలేదే. అయ్యో, మన బృందంలో అందరము ఈ సాహసయాత్రలోని తరువాత మజిలీ గురించి ప్రోగ్రాం వేస్తుంటే అసలు కథానాయకులు మీరులా రాలేదేమిటి అంటుండగా గుడారాల వెనుక నుంచి ఓ బోర్లించిన పీపా మీద నుంచి లేచి తన పైపు నుండి పొగ వదులుతూ వచ్చాడు చార్లెస్ బెల్ మహాశయుడు. ఆయన్ని చూసి అందరూ విస్తుపోయారు. ఆశ్చర్యంగా ప్రశ్నించారు. ఇప్పటిదాకా వేడివేడిగా జరిగిన చర్చలో ఈ సాహసయాత్ర కథానాయకుడు, అపరాధ పరిశోధకుడు చార్లెస్ బెల్ మహాశయుడు పాల్గొనకపోవడం వారికి వింతగా తోచింది. దానికి అతడు తాపీగా డైనింగ్ టేబుల్ మీద తన ప్లేట్లోని వేడి పులుసును చప్పరిస్తూ ఇలా అన్నాడు. మీరు మాట్లాడుతున్నది అంతా నాకు బయటకు వినిపిస్తూనే ఉన్నది. నేను ఈ టెంట్ వెనకాతలే కూర్చుని విన్నాను. చీకట్లోనా, పైగా ఈదురుగాలి, చలి అంటూ అందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. కాదు, ఇక్కడికన్నా బయట చాలా వెచ్చగా ఉన్నది నేను కూర్చున్న చోట. అదేలాగా? బయట వంటలు చేస్తున్న వాళ్ళు 2 గాడి పొయ్యల మధ్యన వేడి సెగలు వెచ్చగా తగులుతూ ఉంటే హాయిగా నా వైపు పొగలు పీలుస్తూ మీ చర్చలు వింటున్నాను. నా పనే మేలు కదా అన్నాడు చిలిపిగా నవ్వుతూ. దాంతో ఆశ్చర్యపోయిన మిత్రబృందం ఒక్కసారిగా తల ఎత్తి చూసి, మరి మన చర్చలలో మీ సలహా ఏమిటి? రేపటి నుంచి వారం రోజులు నడవాల్సిన మనం ఎదురుగా వెళ్ళి ఎవరెస్ట్ శిఖరాన్ని దాటాలా? లేక కుడివైపు నుంచి తూర్పుగా వెళ్ళి హిమాలయాల భుజం మీదుగా దాటి ఎవరెస్టుకు ఉత్తరంగా ప్రయాణించి ఈశాన్యంగా మళ్ళీ ప్రయాణం చేయాలా? అందరూ ఆతృతగా చార్లెస్ బెల్ మహాశయుడి ప్లాన్ ఏమిటా అని ఆసక్తిగా వింటున్నారు. ఆయన తన ప్లేటులోని భోజనం వేడివేడిగా ఉండగానే తాపీగా చప్పరిస్తూ తినడం పూర్తి చేసి ప్లేట్లోకి స్పూన్ను ముందుకు తోసేస్తూ పక్కనే ఉన్న చేతిగుడ్డతో చేతులు మూతి తుడుచుకొని తాపీగా తన భోజనం పూర్తి చేశాడు. పొడుగ్గా ఊపిరి తీసుకుని ఒక సన్నని పుల్లతో తన పైపులోకి పొడుస్తూ బోర్లించి టేబుల్ మీద కొట్టి అలా పైపులోని బూడిద ఖాళీ చేస్తూ ఆ తర్వాత మళ్ళీ పైపు నింపుకొని పీలుస్తూ నిదానంగా చుట్టూ ఉన్న వారి వంక చూశాడు. ఏమిటలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఉన్నారు? మన ఎదుట ఉన్నది అతి కష్టతరమైన 7 రోజుల సాహసయాత్ర. విఫలం కావడమో లేక గమ్యానికి చేరుకోవడమో అన్నది మన ప్రోగ్రాం మీదే ఆధారపడి ఉన్నది బెల్ మహాశయ. దీనికతడు తను కూర్చుని ఉన్న బోర్లించిన పీపాన్ని వెనక్కి తన్నేస్తూ మోకాళ్ళ మీద కూలబడి మోకాళ్ళు నేలకి ఆనించి కూర్చుని చేతిలోని పొడవాటి చాకుతో మట్టి నేలపైన ఓ యంత్రంలాగా కొన్ని గీతలు గీశాడు. అందరి కళ్ళు ఆసక్తిగా అటువైపే ఉన్నాయి. చకచకా నిలువుగా త్రిభుజాలు 4 గీసి వాటికి జతగా వాటి పైగా బోర్లించిన త్రిభుజాలు 3 అలాగే నేలపై గీశాడు. ఇవేమిటో తెలుసా అన్నాడు తలపైకెత్తి తన చుట్టూ నిలబడి ఉన్న సాహస బృందాన్ని చూస్తూ. అది శ్రీచక్రం కదా. అందరూ ముక్తకంఠంతో కోరస్లాగా పల్లవితో అరిచారు. కాదు, మీరంతా అక్కడే పప్పులో కాలేశారు. ఇది మీ పూజారులు గుడిలో పూజలు రాగిరేకుల మీద గీసిన త్రిభుజాలు వేసిన శ్రీచక్ర చిత్రం అని కదూ మీరనుకునేది? కాదా మరి ఇంకేమంటారు మీరు?
తాపీగా లేచి నిలబడి చేతిలోని పైపుతో ఎవరెస్టుకు వాయవ్య దిశగా చూపిస్తూ సరిగ్గా ఆ దిక్కుగా 60 మైళ్ళు దూరంలో ఉన్న స్ఫటిక పర్వతం గురించి మీకెవరికైనా తెలుసా? స్ఫటిక పర్వతమా? ఈ చుట్టూ ఉన్నవి మంచు కొండలే కదా. స్ఫటిక పర్వతం అంటారేమిటి మీరు? వింతగా ఉందే, మేమెక్కడా వినలేదు కూడాను. సరిగ్గా అదే మనకి ముఖ్యమైన రహస్య స్థావరం. పైకి మంచు శిఖరంలాగే గాజుల ఇటు నుంచి అటు కనిపించేలాగా మంచు కొండల రంగులు కలిసిపోతూనే అర్ధచంద్రాకారంగా చుట్టూ వ్యాపించి ఉన్న మంచు కొండల మధ్యగా ఉన్న దేవాలయ శిఖరం వంటి ఎత్తైన కొండ అంతా ఓ స్ఫటికంతో ఏర్పడి ఉన్నది. అది మంచు కాదు, స్ఫటికం. అంటే యోగులు జపమాలను తయారు చేసుకునే పూసల వంటి వస్తువే స్ఫటికం. వేసవికాలం ముదురుగానే దాని చుట్టూ ఉన్న మంచు కరిగిపోయి ఈ స్ఫటిక పర్వతం బయటపడుతుంది. ఇది ఎండకు కరగదు, మరింత తేజస్సుతో దీపం వెలిగించినట్టు వెలుగుతూ ఒక జ్యోతిలాగా ఎండవేడికి విపరీతంగా మరింత వేడెక్కుతుంది. మంచు పర్వతం అయితే ఇలా అవదు కదా. దీనినే టిబెట్, హిమాలయ, భూటాన్ ప్రాంతంలోని యోగులు సగౌరవంగా స్ఫటిక పర్వతం అని దూరం నుంచే నమస్కారం పెట్టుకుంటారు. స్ఫటిక పర్వతమా అంటూ ఇంకా ఆశ్చర్యంగా విస్తుపోతున్న మిత్రబృందం వంక చూడకుండా పైపును నేల మీదకి చూపిస్తూ అన్నాడు. సరిగ్గా ఆ స్ఫటిక పర్వతం చుట్టూ ఉన్న మంచు తవ్వించేస్తే ఒక సొరంగం మార్గం నిటారుగా భూగర్భంలోకి 100 అడుగుల లోతుకి దిగుడు మెట్లు కనిపిస్తాయి. దాని ముఖద్వారం స్ఫటికం రాతి పలకతో మూసి ఉంటుంది. ఆ రాతి పలక సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఎవ్వరికీ అది అసలు ఎక్కడ ఉన్నదో కూడా అంతుబట్టదు. అది సంవత్సరంలో ఒక్కరోజే బయటపడుతుంది. దానికి ఖగోళం, జ్యోతిష్యం తెలియాలి. తెలిస్తేనే నేను చెప్పేదాని అర్థం బోధపడుతుంది. జాగ్రత్తగా వినండి. నేను చెప్పేటప్పుడు మధ్యలో అడ్డుపుల్లలు వేయకుండా వినండి. సూర్యుడు మేష ప్రవేశం చేసే ఏప్రిల్ 15వ తేదీ నుండి సరిగ్గా 10 రోజులకు పరమోచ్చ డిగ్రీకి చేరుతాడు. సరిగ్గా అదే రోజున పూర్ణిమ కూడా రావాలి. అలా కొన్నేళ్లకు కానీ రాదు. అలాగా రవి మేషం 10వ డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చిన పౌర్ణమి నాడు ఎండ కిరణాలు తీక్షణంగా ఏటవాలుగా పడి ఆ స్ఫటిక పర్వతం ముఖద్వారం మీద ఉన్న మంచు కరిగి దాని ద్వారం బయటపడుతుంది. అది యోగులకు, పరమ గురువులకు మాత్రమే తెలుసు ఈ ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ఎలా తెలుస్తుంది? అడ్డుపుల్లలు వేయవద్దన్నానా? సరే మహాశయ, చెప్పండి. ఇలా కొన్నేళ్లకొకసారి ఏర్పడే మేషం పరమోచ్చ డిగ్రీలో సూర్యుడు ఉండగా వచ్చే పౌర్ణమి నాడు స్ఫటిక పర్వతం పునాది వద్ద ముఖద్వారం బయటపడి ఆ స్ఫటికం కొండల క్రిందన ఒక మూల లోతుగా నెట్టబడి గిర్రున ఇరుసులా తిరిగే ఓ ద్వారం తెరుచుకుంటుంది. కాగడాలతో దిగి భూగర్భంలో 100 అడుగుల దిగుడు బావిలా పోయి ప్రయాణిస్తే కుడివైపుగా ఈశాన్యం వైపునకు చూస్తూ వెళ్ళే సొరంగ మార్గం కనిపిస్తుంది. దానిలోకి దిగి ప్రయాణిస్తే మీరు కోరిన ఎవరెస్ట్ శిఖరం అవతలి ప్రక్కకు 4 రోజులలోనే చేరుకోవచ్చు. అటు నుంచి మళ్ళీ ఈశాన్యం దిక్కుగా వెళితే నేనిక్కడ నేల మీద గీసిన మీరన్న శ్రీచక్రం అనే ఆ ప్లాన్తో ఉన్న స్ఫటికపు ఆలయ శిఖరం వంటి గర్భాలయం మీకు కనిపిస్తుంది. దాని ఎత్తు, కోణములు అతి పదునుగా చెక్కబడి ఉండి ముక్కోణపు స్ఫటిక పలకలు ఒకదానిపైన ఒకటిగా పేర్చి నిర్మాణం కాబడింది. దానిపై పడిన సూర్యకిరణాలు వెలిగితే 7 రంగుల కాంతి చిమ్ముతూ కళ్ళు మిరుమిట్లు గొలిపి గుహలో చీకటిని పటాపంచలు చేస్తాయి. అప్పుడే మీకు శంబలా ప్రభువుని కాలి అచ్చులు చెక్కిన శిలాఫలకం వద్దకు చేరుకోవచ్చు. మనకి కావలసిన నిగూఢమైన రహస్యంలో ఎన్నో దానితోనే ముడిపడి ఉన్నాయి అంటూ చార్లెస్ బెల్ గిరుక్కున వెనక్కు తిరిగి తన గుడారంలోకి వెళ్ళి తెర వేసుకుని నిద్రలోకి ఉపక్రమించారు. వేరే చర్చలకు తావు లేకుండా అర్ధాంతరంగా అలా ముగిసిన ఆ చర్చ ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ విన్నవారు
అద్భుతంగాను విన్నవారు ఎవరి గుడారాలకు వారు చేరుకుని రాత్రి నిద్రకు ఉపక్రమించారు. అప్పటికే చలి కోసం వేసిన నెగడు ఆరిపోయి ఎర్రటి మందారపు రంగు నిప్పు కణికలు కణకణ ప్రజ్వలిస్తున్నాయి. తెల్లవారుజాము కావస్తున్న సూచనగా. 12వ పాఠం వేట కుక్కలు. అలా 4 రోజుల పాటు సాగిన మా పర్వతారోహణ కార్యక్రమంలో ఒక మజిలీ వేయాల్సి వచ్చింది. అది ఎలా జరిగిందో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మా సాహసయాత్ర బృందం దాదాపు వారం రోజులు కఠిన ప్రయాసలతో దిగుతూ ఎక్కుతూ గౌరీశంకర్ శిఖరానికి ఉత్తరంగా వెళ్ళి 10,000 అడుగులు అగాధం వంటి లోయలోకి నిటారుగా దిగాల్సి వచ్చింది. అప్పుడు గాని తెలియలేదు మాకు ఎత్తైన పర్వతాన్ని ఎక్కడం ఎంత కష్టమో. దాదాపు నిటారుగా ఉన్న కొండ చర్యల మించి క్రిందికి దిగుతూ పోవడం అంతకన్నా ఎక్కువ కష్టమని. పైనుంచి క్రిందికి చూస్తే ఒక అగాధంలాగా చుక్కలు కనిపించేటంత ఎత్తు నుంచి మాకు గిర్రును కళ్ళు తిరుగుతున్నాయి. అలా చూస్తూ నించుంటే తూలి కింద పడిపోబోయే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే మేము ఆగకుండా క్రిందికి నడుస్తూ లోయలోకి ప్రయాణం సాగించాం. దీంట్లో ఇంకో ఇబ్బంది కూడా మాకు ఎదురైంది. క్రిందికి దిగేటప్పుడు ఎవరో వెనుక నుంచి మమ్మల్ని ముందుకు తోసేస్తున్నట్టుగా అప్రయత్నంగానే వేగాన్ని పుంజుకుంటోంది. క్రమంగా మనకే తెలియకుండా అలా అడుగులు వేస్తూ దిగుతూ పోతే చివరికి ఓ పరుగులాంటి నడకతో పల్లంలోకి తోసేస్తున్నట్టుగా తూలుతూ ముందుకు ఆపుకోలేనంత వేగాన్ని పుంజుకుంటున్నాం. దీనికి తోడు కాళ్ళ క్రింద గత రాత్రి కొత్తగా కురిసిన మంచు బరువుకు దిమ్మిస చేసినట్టు చదునుగా తలతళ మెరిసే నున్నటి గాజు టేబుల్లాగా మరింత జారుడుగా ఉన్నది. కాలు జారడానికి ఎంతో అనువుగా, ఇది చాలదన్నట్టుగా. దీనికి తోడు కిందనే నోరు తెరుచుకుని ఉంది అగాధంలా లోయ. కాళ్ళు జారిన వారిని కావలించడానికా అన్నట్టు ఇక్కడ షేర్పాలు కథలుగా చెబుతూ ఉంటారు. నిజమో ఊహాగానమో తెలియదు గాని ఇలాంటి అగాధాలలోనూ నిటారుగా పల్లంగా కిందకు దిగే లోయల్లో గాలి పిశాచాలు, మబ్బుల మీద సవారీ చేసే భూతాలు, కొండ దెయ్యాలు వంటివి కూడా సంచారం చేస్తుంటాయని, మాలాగా పర్వతాలను దిగే ప్రయాణికులు వీలుగా ఉన్నవారిని కబలించడానికి ఎదురు చూస్తూ ఉంటాయని. ఇది విన్నది కథలాగే ఉన్నా అనుభవిస్తూ ఉంటే మాత్రం నిజంలాగే ఉంది. మమ్మల్ని ఎవరో క్రిందకి తోసేస్తున్నట్టుగా. అడుగడుగున మేం ఉక్కు కడ్డీలతో తూలి ముందుకు పడకుండా ఆపుకుంటూ గడ్డపారల్లాంటి మంచు గొడ్డలని నేలలో గుచ్చి మా వేగాన్ని అదుపు చేసుకుంటూ అంగుళం ఆచితూచి అడుగు వేయాల్సి వచ్చింది. ఇలా 4-5 గంటలు ప్రయాణించాలంటే అరికాలి మడమల నుంచి మోకాలి వెనుక తొడల క్రింద నరాలు బిగదీసుకొని పోయి కాళ్ళలోని నరాలు కొంకర్లు తిరిగి కాలు మడత పడకుండా నిటారుగా బిర్ర బిగుసుకొని చచ్చుబడిపోయినట్టుంది. దానికి తోడు విపరీతమైన చలిగాలి విసురుగా క్రింద లోయలోంచి కుడివైపు నుండి ఎడమ దిక్కుగా వీస్తూ మమ్మల్ని పక్కకు తోసేసి లోయలోకి పడతోస్తోందా అన్నంత భయం వేసింది. ఈ కష్టాలు చాలదా అన్నట్టు ఎండ విపరీతమైన వేడితో మా వీపులపైన మండిస్తూ చలి కోసం వేసుకున్న దళసరి స్వెట్టర్లు, చర్మాల వంటి కాన్వాస్ జర్కిన్లు, స్వెట్టర్లు వీపంతాను దిగ చెమటతో తడిసిపోయినాయి. అలానే నెత్తిన ఇనుప టోపీలు ఎండకి వేడెక్కి దోసెల పెనంలా కాలుతుంటే గుండ్రంగా తల చుట్టూ చర్మంలో వాతలా పడింది. అలాగే నట్టుకుంటూ తడుముకుంటూ 6 గంటలు ప్రయాణించేసరికి మాలో ప్రతి ఒక్కరికి కొన ఊపిరి వచ్చేసింది ఆయాసంతో. దానికి తోడు సాయంత్రం సూర్యాస్తమానం కావచ్చింది. కాసేపటి దాకా ఎండ మాడిపోయే తీవ్రతతో కాసిన వేడి ఉన్నట్టుండి తెర తీసినట్టు విడిపోయింది. సూర్యుడు ఎత్తైన హిమాలయాల చాటుకి దాక్కుని కృంగిపోగానే క్షణంలో నీలంగా కొండ శిఖరాల
ఈ నీడలు మా దారికి ఏటవాలుగా వ్యాపిస్తూ లాంతరు చేతిలో పట్టుకుని నడిచేవాడి కాళ్ల నీడలాగా కుడి నుంచి ఎడమవైపు చక్రకారంగా తిరుగుతూ 1 గంటలో ఎదురుగుండా మేం దిగబోయే లోయ మీదకు వ్యాపిస్తూ ఉంటే ముదురు నీలం రంగు ఛాయ్తో నిండిపోయింది. అలా చూస్తుండగానే వైలెట్లోకి ముదురు వంగపండు రంగులోకి మారుతూ ఎదురుగా హిమాలయ శిఖరాలు దూరాన బంగారు కాంతితో మిరుమిట్లు గొలిపిన సాయంత్రం సంధ్య వెలుగులో కరిగించిన బంగారంలా మెరిసిపోతున్నాయి. పక్కనే నీలం ఆకుపచ్చ ఊదా రంగులతో వాటి నీడలు ఆలోయకు వెనకాతలుగా ముదురు నెమలి పింఛం రంగుతో ప్రతిబింబించాయి. అలా రాత్రి కావస్తున్న నీలాకాశం క్షణక్షణానికి రంగును మారుస్తూ చివరికి శిరారంగుతో ముదురు నీలివర్ణంతో ప్రకాశించింది. ఆహా, ఏమి ఈ ప్రకృతి చిత్రకారుడి రంగుల కలయిక! చూసారా, ఆ బంగారు శిఖరాలు రంగురంగుల వెలుగు నీడలతో కన్నులు చెదిరే పంచరంగుల చిత్రంలా ఈ దృశ్యం అంటూ చిత్రకారుడైన నికోలాస్ రోరిక్చు రాతి శిల్పంలా నిలబడిపోయి ఆశ్చర్యంతో అందమైన ఆ దృశ్యాన్ని తన్మయత్వంతో చూస్తూ అతడు సహజంగానే చిత్రకారుడు క్షణంలో భగవంతుడు చిత్రించిన రంగురంగుల చిత్రాన్ని అలా ప్రతి క్షణం రంగులు మార్చుకుంటూ ఒక నెమలి పురివిప్పి నాట్యం చేసినట్టు సమ్మోహనకరమైన అందంతో ప్రకృతి ఎటువంటి వారికి హృదయాన్ని పులకింపచేస్తుంది. ఇక చిత్రకారుడి హృదయం గంతులు వేసి నాట్యం చేయడంలో ఆశ్చర్యం ఏముంది? అయ్యా, మీరు చిత్రకారులు రంగుల కలయికను ఎంతగానైనా మెచ్చుకోగలరు. కానీ మేము విపరీతమైన చలిని మాత్రం ఇలా అకస్మాత్తుగా క్రింద నుంచి కాళ్ళలోకి వ్యాపించే కాళ్ళ తిమ్మిరిని మెచ్చుకోలేక పోతున్నాం. మీరు చెప్పిన దృశ్యాన్ని చూస్తూ కనుక ఇలాగే కూర్చుంటే మా వంటి వాళ్ళు దబ్బున తూలి తలక్రిందులుగా ఈ అగాధంలోకి తూలిపడడం ఖాయం అన్నాడు సహజంగానే సుఖప్రాణుడైన వైష్ణవ బ్రాహ్మణుడు శ్రీనివాస చక్రవర్తి బిక్కుముఖం పెట్టి. ఆశ్చర్యంగా అందరం వెనక్కు తిరిగి చూసాం. అందరికంటే వెనక్గా నిలబడి ఉన్నాడు. ఆ ప్రయాణంలో వెనకబడిన చక్రవర్తి అతడు కష్టపడలేడు. ఏదో ఆసక్తి కొద్దీ మా బృందంలో చేరాడు గాని తేలిగ్గా ఇట్టే అలసిపోతాడు. ఇంతలో మాలో 2 మిత్రులు వెనక్కి వెళ్ళి శ్రీనివాస చక్రవర్తిని జగదీష్ చంద్రబోస్ను బెంగాలీ బ్రాహ్మణుడైన మేఘనాథ్ సాహాను కూడా సాయంగా ఉండి జతగా నిదానంగా ఆశ్రయిస్తూ చివరికి ఎలాగో అలాగా కొండదింపి లోయలో నిలబడ్డాం. మా ఎదురుగా కుక్కలు భయంకరంగా అరుస్తూ మా మీదకు దూసుకువచ్చాయి. అవి మామూలు ఊరకుక్కల వంటివి కావు. కొండలలో షేర్పాలు గొర్రెల మందను రక్షించుకోవడానికి రాత్రిళ్ళు తోడేళ్ల ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి పెంచిన వేట కుక్కలు. వాటిని దేశీయ భాషలో రేచుకుక్కలు అంటారు. అలా మా మీదకి ఎగురుతూ భయంకరంగా మురుగుతున్న ఆ కుక్కలను చూస్తూ మేమంతా అలాగే నిలబడిపోయాం. ముందుకి వెనక్కి అడుగులు వేయకుండా, ఇవి వేట కుక్కలు, ఎవ్వరూ కదలకండి, వాటి యజమానిని పిలుస్తాను అంటూ షేర్పాలతో బాగా పరిచయం ఉన్న నికోలాస్ రూరిక్చు గబగబా ముందుకు నడిచి షేర్పాల భాషలో పోట్లాడుతున్నట్టుగా గందరగోళంగా ఏదో మాట్లాడాడు. మా చెవులకు అది ఆ కుక్కల భయంకర గర్జనలాగే వినిపించింది. కానీ ఫలితం వెంటనే కనిపించింది. కొండజాతి షేర్పా గొర్రెలను తోలుకుంటూ తన చేతిలోని ఎత్తైన కర్ర నేలకి తాకిస్తూ ఆ కుక్కలను చూస్తూ బూతులు తిట్టసాగాడు. అవి మరుక్షణమే ప్రశాంతంగా చెవులు వాల్చి తోకలాడిస్తూ మా చేతులు కాళ్ళు నాకటం మొదలుపెట్టాయి. కానీ అవి ఎంత ప్రేమ చూపించినా సరే అందరికీ కడుపులో బెదురుగానే ఉంది. లేని ధైర్యం నటిస్తూ వాటి పలకరింతకు ఎటూ స్పందించకుండా వెడల్పుగా నవ్వుతున్నట్టుగా ఇబ్బందిగా ముఖం పెట్టి నవ్వుతున్నట్టు నిలుచున్నాం. ఇలా సాహసయాత్రికులం అంతా లోయ దిగువ భాగానికి చేరుకున్నాం. ఆ సాయంత్రానికల్లా